రాహుల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇతర నేతల్ని పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించింది కాంగ్రెస్ అని కేటీఆర్ కామెంట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ కామెంట్స్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొదలు ఈ రోజు తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ జరగబోతుంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ పైన ట్విట్టర్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంత హస్తానం చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీ పైన కూడా ఆయన ట్విట్టర్లు వేయడం జరిగింది. ఏదైతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి తమ పార్టీ నుంచి కొంతమంది నేతలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు చేస్తుండడం పైన ఆయన కొంచెం గట్టిగా స్పందించారు. అసలు భారతదేశం మొత్తంలో కూడా ఇతర పార్టీ నుంచి నేతలు చేసుకోవడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. తాను ప్రారంభించిన ఆయారం గయారం సంస్కృతి ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదంటూ కూడా ఆయన ఆ పార్టీ ప్రశ్నించడం జరిగింది. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పార్టీ మార్పు ఆటోమేటిక్ సబ్జెక్టు రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగ్గది అన్నది కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానానాథ్ ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కరీం. అంటే మేనిఫెస్టోలో పార్టీ మాత్రం ఆటోమేటిక్ సభ్యత్వ రద్దు అనే హామీని నిలబెట్టుకోవడానికి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగా త్వరలో ఉంటుంది అనేది కూడా ఆయన కామెంట్ దాని ట్విట్టర్లో తెలుస్తున్నారు. అయితే తాను ఈ హామీ ఇచ్చిన దానికి పూర్తి విధంగా కాంగ్రెస్ ఇలానే ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో చెప్తూ వస్తుందో వాటన్నిటికీ విరుద్ధంగా చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది అనే విధంగా ఆయన మాట్లాడి చెప్పింది. ఇక రాహుల్ గాంధీ తమ హామీపై నిబద్ధత ఉంటే మాత్రం ఈ అంశంపైన కూడా మాట్లాడవచ్చు. ఈరోజు జరిగేటువంటి తెలంగాణ సభలో ఆయన మాట్లాడాలంటూ కూడా మాట్లాడారు. అసలు లేకుంటే ఆయన హిపోక్రటిక్ గా మిగిలిపోతారంటూ ఆయన మాట్లాడుతుంది. సో మొత్తం మీద అబద్ధాలు చెప్పమని విషయాన్ని దేశం నిరూపించుకోవాలంటూ రాహుల్ గాంధీకి ఇవాళ కేటీఆర్ సవాల్ చేశారు. సో దీని మీద రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ ఇతర నేతలు కానీ ఈ రోజు జరిగేటువంటి జనజాతర సభలో కొంతవరకు స్పందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బ్రహ్మాజీ, మేనిఫెస్టోలో మాత్రం ఇతర పార్టీల వారిని తీసుకోమంటారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి మాత్రం ఎంపీ టికెట్ ఇచ్చారన్న కేటీఆర్ కామెంట్ కి సంబంధించి అటు తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. నిన్న కేసీఆర్ మాట్లాడినటువంటి కామెంట్స్ కావచ్చు, ఏదైతే రాష్ట్ర రణరంగంగా మారుతుంది అటు కొన్ని తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఆ నేపథ్యంతో పాటు ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో వాటన్నిటి మీద కూడా ఈ రోజు జనజాతర సభ వెళ్తున్న వాళ్ళు మాట్లాడే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ తో అంటే ట్విట్టర్లో చేసిన కామెంట్స్ తో కొంతవరకు మాట్లాడడంతో పాటు నిన్న కేసీఆర్ ప్రధానంగా చేసినటువంటి హాట్ కామెంట్స్ కొంత సీరియస్ వార్నింగ్స్ ఏవైతున్నాయో వాటికి గట్టిగా ఈ రోజు రేవంత్ రెడ్డితో సహా రాహుల్ గాంధీ కూడా గట్టిగా సమాధానం ఇస్తారనేది కాంగ్రెస్ పార్టీ వారు కల్పిస్తుంది. సో ఈ రోజు జరిగేటువంటి జనజాతర సభ మీద ఇటు జనాలతో పాటు కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది అనేది కూడా కొంతవరకు ఆసక్తిని కలిగిస్తుందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మాట రైట్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.